అంటే కృష్ణరాజు గారు మిమ్మల్ని ఒరే అని పిలిచేంత చనువు ఉందన్నారు కాబట్టి ఆయన ఏమైనా చెప్పేవాళ్ళ సరే మీతో షేర్ చేసుకునే వాళ్ళ నా కోరికలు ఇంకా ఉన్నాయి చివరికి ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభాస్ గారికి పెళ్ళి అయితే ఆయన పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని ఉంది అని చెప్పేసి ఆయన 3 కోరికలు ఉన్నాయి. ఆయన 3 కోరికలు నాకు తెలిసినంతవరకు మీద ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు ఆయనతో మాట్లాడిన సందర్భాల్లో 3 కోరికలు ఆయన దగ్గర. ఒకటి ప్రభాస్ పెళ్లి చూడాలి, ఆ పిల్లలతో ఆడుకోవాలి కోరిక ఒకటి. 2 భక్త కన్నప్ప సినిమా తన డైరెక్షన్లో ప్రభాస్ తోటి తీయాలని. 3వది గవర్నర్. ఈ 3 కోరికలు ఆయన తీరకుండానే వెళ్ళిపోయారు. 3 ప్రభాస్ పెళ్ళి అనే విషయం ఆయన శాసించగలిగే విషయం కాదు, ఆశించగలిగే విషయమే. ఎందుకంటే జననం మరణం కళ్యాణం దేవుని చేతిలో ఉన్నాయి. భగవంతుడు అన్ని మనిషికి ఇచ్చేసిన అన్ని పవర్స్ మనిషికి ఇచ్చేసిన ఈ జననం మరణం కళ్యాణం అనే 3 మాత్రం తన చేతిలోనే పెట్టుకున్నాడు కనుక అది భగవంతు నిర్ణయం. ఈయన ఆశించగలటమే శాసించలేడు కనుక అది జరగలేదు. 2వది భక్త కన్నప్ప తన డైరెక్షన్లో చెయ్యాలి. ఈ భక్త కన్నప్ప తన డైరెక్షన్లో చేయాలనేది అది పాన్ ఇండియా సినిమాగా వెళ్ళాలి. మామూలుగా అది రీజనల్ సినిమా. ఆ రీజనల్ సినిమాని వాళ్ళ కంటెంట్ పాన్ ఇండియాకి సూట్ అవ్వాలి. కంటెంట్ కనుక పాన్ ఇండియాకి సూట్ అవ్వకపోతే సినిమాలు అందుకనే చాలా దెబ్బతింటున్నాయి. పాన్ ఇండియా అంటే ఉన్న మన 4 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అనేది లెక్క కాదు. ఆ కంటెంట్ పాన్ ఇండియాకి కామన్ పాయింట్ అవ్వాలి. అప్పుడే ఇక్కడ అంగీకరించిన పాయింట్ కేరళలో అంగీకరిస్తారు, కేరళలో అంగీకరించిన పాయింట్ గుజరాత్లో అంగీకరిస్తారు. కానీ అన్ని రాష్ట్రాల్లో అంగీకరించే కామన్ ఎలిమెంట్ ఏమిటో అక్కడే చేయాల్సింది. ఈ సినిమాని ఎలాగూ ఆ పాన్ ఇండియా చేయాలి అనే ఆలోచన కూడా ఉంది. పాన్ ఇండియాకి దీన్ని ఏమి ఎలాంటి మార్పులు చేస్తే ఇది పాన్ ఇండియా మ్యాటర్గా వెళుతుంది. అది ఫ్యాంటసీగా కాకుండా మరి ఒరిజినల్ కథ. భక్త కన్నప్ప అనేది ఒరిజినల్ పురాణం. దాన్ని ఏ లెవెల్లో తీసుకెళ్ళాలి అనేది ఉంది ఆయనకి. అది ఆ వర్కౌట్ చేస్తున్నారు. బట్ ఈ లోపల వెళ్ళిపోయారు నువ్వు. అదొకటి. గవర్నర్ అనేది పాపం పోయిన దీంట్లోనే లిస్టులోనే ఆయన పేరు ఉండి లాస్ట్ మినిట్లో నెక్స్ట్ బెంచ్కి వెళ్ళింది. గవర్నర్గా ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్గా ప్రయారిటీలో ఉన్నారు. ఆయన ఉన్నా కూడా ఏమైందంటే బీజేపీలో ఒక సిస్టమ్ ఉంది, సీనియారిటీ ఉన్నవాళ్ళు గవర్నర్ పోస్టులు మిగతా పోస్టులు ఏమైనా ఇచ్చారు. పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, పార్టీలో అధ్యక్షుడుగా పనిచేసిన వాళ్ళు, ఇలా సిన్సియర్గా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న పార్టీ వ్యక్తుల్ని ఆ వరుస క్రమంలో ప్లస్ ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్ కానీ ఇంకోటి కానీ వాటి ఈక్వేషన్స్ మీద ఇవన్నీ చూస్తారు. ఇవి చూసి దాని ప్రకారం వెళ్తుంది. ఉన్న పేరుని పెట్టో లేకపోతే ఇంకో దాన్ని పెట్టో గబుక్కుని నువ్వు నీ కానీ ఇవ్వటో కాంగ్రెస్లో లాగా వందిమాగదులను ఇంకోటో ఇవ్వటం జరగదు. అదొక పద్ధతులు లేదు. ఆ క్యాల్కులేషన్ ఆ సీనియారిటీ వల్ల ఈయనకన్నా సీనియర్స్ వాళ్ళు పార్టీలో కానీ అందుకని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెంచ్లో ఈయన ప్రయారిటీలో ఉన్నారు. నెక్స్ట్ వెళ్ళిపోయారు. లేకపోతే బతికుంటే ఖచ్చితంగా ఆయన గవర్నర్గానే జీవితం ముగిసి ఉండేది. ఓకే సరే అండి. ఫైనల్గా సో అంటే కృష్ణరాజు గారు చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారిని ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు కృష్ణరాజు గారు లేని లోటును అంటే 3 ఆడపిల్లలు ఉన్నారు, అటు ఆవిడ ఉన్నారు. సో ఈ బాధ్యతను ప్రభాస్ గారు ఖచ్చితంగా తీసుకుంటాడు అమ్మా. ఖచ్చితంగా ప్రస్తుతం కాకపోతే ఈ కాలఘట్టం కొంచెం వాడు కుదురు పడాలి. ఇప్పుడు ఆవిడ కూడా శ్యామల గారు కూడా మామూలు ఆవిడేమీ బేల మనిషి కాదు, చాలా ధైర్యవంతురాలు. కృష్ణరాజు గారికి సరైన జోడి ఆవిడ. ఆ కృష్ణరాజు గారు ఎంత ధైర్యవంతులు ఎంత రాయల్గా ఉంటారో ఈవిడ కూడా అంత రాయల్గా అంత పద్ధతిగా ఉండే మనిషి. ఎవరింటికి వెళ్ళినా కూడా హాస్పిటాలిటీ కానీ ఆవిడ ఇచ్చే మర్యాద కానీ చాలా గౌరవంగా ఉంటుంది. సో ఆవిడ ఒక శక్తివంతురాలే కానీ బలహీనురాలు కాదు. సో ఆవిడ బాధ్యత ఉంటుంది. ప్రభాస్ కూడా బయటపడాలి. పాపం ప్రభాస్ కూడా ఒక అండ పోయేది. అండ అంటే అతను ఇవాళ పెద్ద స్టారు, చుట్టూ చాలామంది ఉంటారు, సలహాదారులు ఉంటారు, మిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, చాలామంది ఉంటారు. ఎంతమంది ఉన్నా కూడా తన హార్ట్ టు హార్ట్ ఆ మనసు చెప్పుకునే మాటలు, క్లారిటీలు కానీ ఈయన సలహాలు కానీ ఆ హార్ట్ టు హార్ట్ ఇచ్చే అనుభవం ఉన్నవాళ్ళు. తన తండ్రి పోయారు, ఇప్పుడు పెదనాన్న ఉన్నారు. పెదనాన్న నాడు ఒక అండగా ఏదైనా తనకి ఆ అనుభవం మీద ఒక సలహా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఆ సలహా ఇచ్చే వ్యక్తి లేరు. ఇవాళ తనకు ఆ సలహా ఇచ్చే పెద్ద తలకాయలు లేరు. అది ఆ వ్యాక్యూమ్ ఉంటుంది ఆ మనసులో కానీ ఆ మైండ్లో కానీ ఆ వ్యాక్యూమ్ ఉంటుంది. ఆ వ్యాక్యూమ్ నుంచి ఆ భావం నుంచి కొంచెం బయటికి రావాలి. బయటకు వచ్చినాక డెఫినెట్గా మళ్ళీ నార్మల్కి వచ్చినాక ఈ బాధల నుంచి వీటి నుంచి బయటకు వచ్చినాక డెఫినెట్గా ఈ విల్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ. అది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం కాలం కొంచెం కాకపోతే ఈ ఒక 3-4 నెలలు ఒక 6 నెలల దాకా కోలుకోలేరు. ఎందుకంటే మామూలు దెబ్బ కాదు. అంటే కృష్ణరాజు గారు ఏదో మామూలు మనిషి కాదు. ఆయన ఒక విధానం ఏర్పాటు చేశారు ఆ ఇంటికి. ఆ ఘనమైన సంస్కృతిని ఏర్పాటు చేశారు. అంటే హాస్పిటాలిటీ, మనతోటి ఉన్న వాళ్ళందరితోటి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాము,
వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయనే ఫోన్ తీస్తాడు. మిగతా వాళ్ళగా ఎవరో ఫోన్ తీయటాలు ఇస్తాడు, ఆయనే వీలైనంత వరకు ఆయనే ఫోన్ తీస్తాడు.